ఈరోజు మనం లాగరిథంకు సంబంధించిన ఒక ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అంటే మనకి ఇది క్లూ ఇచ్చిండు, దీని నుండి ఇది ప్రూవ్ చేయమని అడుగుతుండు. సో, ఇప్పుడు ఇచ్చిన క్లూని ఆన్సర్లో నేను తీసుకోవడం జరిగింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy. సో, దీని తర్వాత మనము ఏం చేయాలంటే ఈ క్వెషన్‌లో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు లాగరిథంలో మనం డిస్కస్ చేసినప్పుడు 2 అనేది ముందుగుంటే ఇది పవర్‌గా మారుతుంది, ఒక ఫార్ములా చూసాం. సో, ఇక్కడ మనం ఫార్ములా చూస్తే లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఎక్స్. అంటే పవర్ ఉంటే ముందుకు వస్తుంది. సో, ముందున్న దాన్ని అంటే దీనికి అపోజిట్‌గా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ముందు ఉంటే దీన్ని పవర్గా కూడా మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ ముందు 2 ఉంటే ఇది పవర్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా మనకి ఇందులో కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో, అప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా కనిపిస్తుంది కాబట్టి, అంటే ఈ 2 అనేది ఇక్కడికి వెళ్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లాగా మార్చుకోవాలంటే ఇక్కడ ఏం రాస్తున్నాం, యాడ్ బోత్ సైడ్ 2xy. సో, ఇప్పుడు దీనికి 2 సైడ్స్ 2xy యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా లాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో, ఇక్కడ దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఈ సైడ్ 2xy యాడ్ చేసాం, 25xy కూడా 2xy యాడ్ చేసాం. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఇది ఫార్ములాగా ఉంది కాబట్టి దీనిలాగా కన్వర్ట్ చేసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 27xy, ఎందుకంటే 25 ప్లస్ 2 27xy అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అప్లై లాగ్ బోత్ సైడ్స్. సో, ఇప్పుడు లాగరిథంను బోత్ సైడ్స్ అప్లై చేద్దాం, ఎందుకంటే దీంట్లో లాగ్ కనిపిస్తుంది కాబట్టి. సో, అప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 27xy. సో, ఇప్పుడు ఫార్ములా ఇంతకుముందు డిస్కస్ చేసింది, పవర్ ఉంటే అది ముందుకు వస్తుంది. సో, 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ లాగ్లో వీటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి, మల్టిప్లికేషన్ ఉంటే ఏమవుతుంది మనకు ఫార్ములా లాగ్ ఎక్స్వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అంటే వీటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు వాటి అడిషన్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. నెక్స్ట్ తర్వాత ఇది సేమ్ ఈ విధంగానే రాసుకొని, ఎందుకంటే ఇది మనకు వచ్చింది కాబట్టి అలాగే ఉంచుకొని 27ను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేశాను. సో, 3 9 జా 27, 3 3 జా 9, 3 1 జా 3. 27 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 3 క్యూబ్. సో, 27 ప్లేస్లో 3 క్యూబ్ రాసాం. నెక్స్ట్ ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి ముందుకు వచ్చింది నెక్స్ట్ స్టెప్లో. సో, మిగతాది సేమ్ అదే విధంగా ఉంది. ఓకేనా? మెయిన్ ఇక్కడ 2xyని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నది ఇక్కడ బట్టి చూడాలి. క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుందా, ఎక్స్ మైనస్ వై. ఒకవేళ ఎక్స్ మైనస్ వై వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ బోత్ సైడ్స్ 2xy. సో, మిగతాది సేమ్ ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది. వాటికి కింద మీకు హోంవర్క్ కూడా కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకేనా? వీటి ఆధారంగా మీరు కొన్ని చేసేయండి. ఓకేనా? రైట్.